ఒక దట్టమైన అడవిలో తెల్లటి అందమైన పావురం ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేది. అదే అడవిలో రాజు అనే వేటగాడు ఎప్పుడూ పక్షులను వేటాడుతూ హింసిస్తూ ఉండేవాడు. అలా వేటగాడు ఒకరోజు తెల్లటి పావురాన్ని వేటాడాలని ఆ పావురం నివసించే చెట్టు కింద తన వలను అమరుస్తాడు. నీళ్లు తాగాలని పావురం చెట్టుపై నుండి కిందకు దిగుతుండగా అక్కడ ఉన్న వేటగాడి వలలో చిక్కుకుంటుంది. పావురం చాలా సమయం నుండి బయటకు రావడానికి ప్రయత్నించిన తరువాత వల తెగిపోతుంది. కానీ పావురం నీళ్ళల్లో పడి మునిగిపోతుంది. రెక్కలు బాగా తడవడంతో పావురం పైకి ఎగరలేకపోతుంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక తాబేలు పావురాన్ని తన వీపుపై ఎక్కించుకుని ఒడ్డుకి ఈదుతుంది. తాబేలు పావురం ఒడ్డు చేరాక పావురం తాబేలుకు కృతజ్ఞతలు తెలిపి ఎగిరిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుండగా తాబేలు పిల్లలు కొలనులో ఎంతో సంతోషంగా ఆడుతూ ఉంటాయి. అలా ఆడుతుండగా అక్కడే నీళ్ళల్లో ఉన్న ఒక వలలో చిక్కుకుంటాయి. ఇదంతా చెట్టుపైన ఉన్న పావురం చూసి కిందకు దిగి వలను నోటితో కొరికి తాబేళ్లను రక్షిస్తుంది. అప్పటి నుండి తాబేలు పావురం మంచి మిత్రులుగా ఉండి ఎంతో సంతోషంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించేవి. ఇందులో నీతి, మనం ఒకరికి మంచి చేయడం వలన మరలా తిరిగి మనకు మంచి జరుగుతుంది.